ఖమ్మం కార్పొరేషన్ కు ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ ఓవైపు గడువు ప్రకారమేనంటూ మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఖమ్మం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విడతల వారీగా గులాబీ కార్పొరేటర్లను చేర్చుకుంటున్న అధికార పార్టీ ఎన్నికల సమయానికి బారాసాను ఖాళీ చేయాలన్న వ్యూహంతో ముందుకు వెళుతోంది. అయితే వరుస చేరికలతో కాంగ్రెస్ బలం పెరుగుతున్న తాజా పరిణామాలు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలకు కొత్త సవాళ్లు తెచ్చేలా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం కార్పొరేషన్ కు 2 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు బీఆర్ఎస్ మేయర్ పీఠాలు కైవసం చేసుకుంది. 2021 ఏప్రిల్లో జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ మంత్రిగా ఉండటంతో మేయర్ పీఠం బీఆర్ఎస్ దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్ నుంచి 10 మంది కార్పొరేటర్లు మాత్రమే విజయం సాధించారు. తదనంతరం పరిణామాల్లో 3 కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరికతో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు జై కొట్టారు. ఇప్పుడు మంత్రిగా తుమ్మలకు అవకాశం దక్కడంతో మేయర్ నీరజ్తో పాటు మరికొందరు కార్పొరేటర్లు విడతల వారీగా హస్తం గూటికి చేరారు. తాజాగా 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరటంతో 60 డివిజన్లు కలిగిన కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం 37కు చేరింది. అంటే 7 బలమున్న కాంగ్రెస్ కు ఇప్పుడు 37 మంది కార్పొరేటర్లు ఉన్నట్లయింది. బల్దియా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత సమయంలో మళ్లీ పార్టీ నుంచి చేరికల పర్వం సాగుతుండటంతో భారాసాకు దిక్కుతోచటం లేదు. ఓవైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ కార్పొరేటర్లు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ భరోసా ఇస్తున్నా వలసలు ఆగటం లేదు. తాజాగా కేటీఆర్ పర్యటనకు ముందే ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. మరికొందరు కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగక ముందే మొదలైన వలసల పర్వం బల్దియా రాజకీయాల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ బలం పెరుగుతున్న పార్టీ అంతర్గత రాజకీయాల్లో తాజా పరిణామాలు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టేలా ఉంది. ఇప్పటికే డివిజన్లలో పాతుకుపోయిన పాత కాంగ్రెస్ నాయకులు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఊబిళ్లూరుతున్నారు. ఇప్పుడు బారాసా నుంచి కార్పొరేటర్లు వచ్చి చేరుతుండటంతో టికెట్ తమకు దక్కుతుందో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ కార్పొరేషన్ పునర్విభజన సజావుగా సాగితే కొత్త డివిజన్ల ఏర్పాటు, రిజర్వేషన్ల కేటాయింపు ద్వారా కొంత సర్దుబాటు చేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.